ఈరోజు మనం కలిగి ఉన్నామే ఒక ఉద్యోగం, ఒక చదువు, ఒక హోదా, ఒక ఘనత, ఒక కీర్తి, ఒక ప్రతిష్ట. నేనేమంటాను తెలుసా? అవి మనకి గర్వాన్ని తేకూడదు, వినయాన్ని నేర్పాలి. ఇది ప్రభు చెప్పాడు. మీకు ఒక విషయం గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభు ఆయన చివరి వారంలో శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకో తెలుసా? ప్రైడ్ మనలో కూకటి వేళతో పెకిలించి వేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితంలో ఎప్పుడైనా ఆలోచించండి, నువ్వు బాగా పాడతావంటే లోన ఎక్కడో వాడు కదులుతాడు, లేస్తాడు వాడు బయటికి. నువ్వు సూపర్, నువ్వు బాగా పాడతావు అనగానే థ్యాంక్ యూ దగ్గర మొదలైన మన పతనం. అవునండి, నువ్వు బాగా వాక్యం చెప్తావు. రెండు ప్రమాదాలు. పొగిడేవాడికి ప్రమాదం, పొగిడించుకున్న వాడికి వద్దు మనకు అసలు. మనం ఉన్నది పరిచర్యలో, ఈ పొగడ్తలు దేవునికే కావాలి. వింటున్నారా? ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని పాఠం నేర్పాడు చివరిలో వాళ్ళకి. లాస్ట్ టీచింగ్ అద్భుతం. శిష్యులందరూ ఆ పస్కాలో మేడగదిలో కూర్చున్నప్పుడు ప్రభు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? వాస్తవంగా పస్కాకు ముందు ఒక ఇల్లు ఉంటుంది. ఆ దినాల్లో ఇట్లాంటి రోడ్లు లేవు కదా, దుమ్ము కొట్టుకుపోతాయి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఇంట్లో వీళ్ళు ఉంటారు, ఎవరు? పనోళ్ళు, బానిసలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే యజమానుడు పాదాలు కడిగిన తర్వాత భోజనం చేస్తారు, ఇంట్లోకి వస్తారు. జరిగే సంగతి అది. ఇప్పుడు అక్కడ పాదాలు కడగటానికి ఎవరు లేరు. వారు పస్కాను ఆచరించాలి, భోజనం తినాలి. ఉంది ఎంతమంది అక్కడ? 13 మంది యేసుక్రీస్తుతో కలిపితే. ఇప్పుడు శిష్యుల పాదాలు కడగాలి, ఎవరు కదలట్లా. కదిలితే చిక్కే వస్తుందని. మనం కూడా చాలాసార్లు ఇక్కడ ఊడవాల్సి వచ్చింది అనుకోండి, దీన్ని శుభ్రం చేయాల్సి వచ్చింది. మనం అందరూ అనుకుంటాం, ఎవరు కదలరేంటి, మరి నువ్వు కదలచ్చుగా. చెయ్యాలని ఇష్టం, కానీ నేను చేస్తే చీపురు పట్టుకొని ఊడిస్తే మీ అందరూ చూస్తే ఎట్లా? నా ప్రాబ్లం అది. దీన్ని ఏమంటారు తెలుసా? ఇగో. దీన్నే గర్వం అంటారు. మీకు తెలుసా, చాలాసార్లు మనలో అది ఉంటుంది. గర్వం కూకటి వేళతో పెకిలించకపోతే నీకు దేవుని దర్శనం రాదు. అంటే నీలో గర్వం పోతే కానీ దేవుని ప్రత్యక్షత నీకు రాదని అర్థం. అర్థమైందా? శిష్యులు పాదాలు కడగటానికి ఎవరు కదలట్లా అక్కడ. ఒకవేళ పేతురుని కదిలిచ్చారనుకోండి, ఏమయ్యా పెద్ద ఆయన నువ్వే కదా కడగచ్చగా అంటే ఏమంటాడు ఆయన? నోరు మూసుకొని నువ్వు గడుగు అంటాడు. నాకే చెప్పేవాడు ఎవరు? అందరికన్నా నేను పెద్ద, నేను గడగను. ఎవడు కదలడు కదా. ప్రభు చూచాడు వాళ్ళని. దీన్ని బట్టి మీరు చెప్పండి, వాళ్ళందరిలో గర్వం ఉందా లేదా? సే ఎస్ ఆర్ నో. తెలియని గర్వం ఉంది వాళ్ళల్లో. ఇది ప్రభు చెప్పాడు. అర్థమైందా? దేవుడు మనతో ఏం చెప్తాడంటే, ద వే ఆఫ్ టెల్లింగ్, నాట్ ఎలో ద స్పిరిట్ ఆఫ్ ద ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్. నాట్ ఎలో. గర్వాన్ని ఎలో చేయకూడదు మన లైఫ్లోకి. నేను చేయనండి, నేను పెద్ద ఇంజనీర్నండి, నేను చేయను, నేను డాక్టర్ని, నేను చేయను, నేను కలెక్టర్ని, నేను చేయను, నేను యాక్టర్ని. సో వాట్? అందుకే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయనే ఆ చవాల్ దేనికి కట్టుకున్నాడు? ఆ నీళ్లు పోసుకొని ఆ పాత్రలో కడగటం మొదలుపెట్టాడు. టు షో హిమ్సెల్ఫ్, మేనిఫెస్టేషన్, సర్వెంట్హుడ్. ప్రభు నేర్పింది ఇది మనకి. వింటున్నారా? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. ఎంత మంచి మాట! ప్రభు చెప్పాడు ఈ సూత్రం. మీలో అందరికంటే గొప్పవాడు మీకేమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి. వింటున్నారా? శిష్యుల పాదాలు కడిగాడు. ఒక్కొక్క పాదాలు కడుగుతున్నప్పుడు ప్రభు చూసారా, అందరి కాళ్ళ దగ్గర కొంగాడు, వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఎమోషన్ అయ్యాడు. రవ్వా, నా పాదాలు కడుగుతావా? కడగద్దా మరి? అయితే పాదాలే కాదు, అంత కడుగు.
ప్రభు అన్నాడు, వద్దు, స్నానం చేశావు, కాళ్ళు కడుక్కుంటే చాలు. ఈరోజు మనందరం స్నానం చేసాం. గర్వం ఉందా? అయితే దేవుని వాక్యం ద్వారా కడుక్కోవాలి మనం. ప్రభు నేర్పిన సత్యం